ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 16వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 16వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కలిసి వస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు. ఆర్థికంగా చక్కగా బలపడగలుగుతారండి. అంటే డబ్బు పరంగా ఏది చేస్తున్నా కూడా దానిలో కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీరు చేసే పనులలో కానీ ముందుకు వెళ్ళే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా దారులు తెరుచుకోవటం, ఆదాయం రెట్టింపు అవ్వటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అనుకున్న సమయానికల్లా సక్రమంగా మీ డబ్బు ఏదైతే ఉందో అది చేతికి అందుతుంది. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించగలగటం, వ్యాపారంలో లాభాలు రావటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి కొత్త నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. భవిష్యత్తుకు సంబంధించి కొత్త కొత్త ఆలోచనలు చేయడం కానీ కొత్త నిర్ణయాలను తీసుకోవటం కానీ ఈరోజు మీకు మరింతగా ఉపయోగపడే విధంగా ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా రాణింపు అనేది మీకు చక్కగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అయితే మీలో సహనం ఏదైతే ఉంటుందో దానితోనే అన్ని పనులను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఓర్పుతో సహనంతో ప్రతి విషయాన్ని కూడా చక్కగా ఆలోచించి కాసింత సమయాన్ని తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. ఇక కుటుంబ సభ్యుల అందరి మధ్య కూడా ఒక చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే ఉంటుంది. ఒకరి మాటకి ఒకరు గౌరవం ఇచ్చుకునే విధంగా ఉంటుందండి. ప్రతి విషయంలోనూ కూడా వారు మీకు చేదోడ వాదోడుగా ఉండటం, అన్ని విధాలుగా కూడా వారు మీకు ప్రతి విషయంలోనూ కలిసి రావడం, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవటం మీకు మరింతగా సంతోషాన్ని, మానసికంగా ధైర్యాన్ని అయితే ఇస్తుంది. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టయితే అటువంటి వారు మాత్రం వైద్యుని సలహాతో మీరు ప్రతి పనిని కూడా చేసుకోవటం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఏకాగ్రత చక్కగా ఉంటుందండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దాని మీద మాత్రమే ధ్యాస పెట్టగలుగుతారు. ఒక పని చేస్తూ వేరే దగ్గర ఆలోచించడం ఇట్లాంటివి లేకుండా ఏ పని చేస్తున్నారో దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించగలుగుతారు. దాని మీదే మీరు ధ్యాస అయితే పెట్టగలుగుతారండి. ఇక ప్రతి విషయంలోనూ కూడా మీరు ఎలా ఉంటారంటే బాధ్యతతో కూడిన వాతావరణాన్ని అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారంటే అది కుటుంబ విషయాలలో కానీ లేదా మీ పైన ఉన్న ఏదైనా ఆర్థిక పరమైన విషయాలు కానీ లేకపోతే మీరు చేసే పనుల విషయాలలో కానీ ప్రతి దాన్ని కూడా బాధ్యతగా భావించి వాటన్నిటిని కూడా మీ భుజాల మీద వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. దేన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయటం కానీ తర్వాత చూసుకుందాంలే అనుకోవటం కానీ ఇట్లాంటివి లేకుండా చక్కగా ప్రతి పనిని కూడా మీరు బాధ్యతగా స్వీకరించి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అది కూడా మీకు కలిసి వచ్చేలాగా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుందండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండడం మీకు చక్కగా కలిసి రావటం మీకు మరింత ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అయితే మీ ఎదుగుదలని చూడలేని వారు, మీరు ఎదుగుతున్నప్పుడు వారవలేని వారు, మీ యొక్క గొప్పతనాన్ని చూసి తట్టుకోలేకపోయిన వారు మీ చుట్టే ఉంటారండి. అటువంటి వారి విషయంలో మాత్రం ఈరోజు తగుపాటి జాగ్రత్తలను వహించండి. వారికి దూరంగా ఉండటం, మీ పనుల మీద మాత్రమే మీరు ధ్యాస పెట్టుకుని ముందుకు వెళ్ళటం వలన వారు ఏదైనా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఏర్పరిచినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీ పనులలో కూడా వారు ఏ విధంగానూ కూడా జోక్యం చేసుకోలేరు. ఆ విధంగా మీరు ముందుగానే ముందు చూపుతో ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళటం వలన మరింత విజయాలను అయితే పొందగలుగుతారండి. మీరు చక్కటి ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతారు. అంటే ఏ పని అయినా కూడా మీరు ధైర్యంగా చేయగలను, అన్ని విషయాలలోనూ నేను ముందంజలో ఉండగలను, ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలను అనుకునే విధంగా మీ మీద మీకే చక్కటి ఆత్మవిశ్వాసం ఉంటుందండి. ఆ ఆత్మవిశ్వాసంతోనే మీరు ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మిమ్మల్ని మీరు చక్కగా ప్రతి విజయానికి చేరువుగా తీసుకువెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత ఎక్కువ శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఎవరైతే విదేశీ విద్య కోసం కానీ, తరగతి గదిలో పరీక్షల కోసం కానీ, లేదా పోటీ పరీక్షల కోసం కానీ ఎవరైతే పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు కోరుకున్న అటువంటి ఉత్తీర్ణత శాతాన్ని అయితే పొందగలుగుతారు. చక్కగా మీ రోజును సంతోషంగా మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించి గడపగలుగుతారండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క సమయాన్ని ఎవరైతే వృధా చేయాలని చూస్తున్నారో, మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని ఎవరైతే వ్యక్తులు చూస్తున్నారో అటువంటి వారికి మాత్రం కాసింత దూరంగా ఉండటం, ఆ విషయాలలో మీరు జాగ్రత్తలు వహించటం వల్ల మీరు మరింతగా మీ విజయాలను అయితే చేరుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో కాసింత పనిభారం అనేది ఉన్నప్పటికీ కూడా మీ పనులను సజావుగా యథావిధిగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. పనులలో చక్కటి ఉత్సాహాన్ని మీరు చూపించగలుగుతారు. సమయానికల్లా మీరు ప్రతి పనిని పూర్తి చేసుకుని సకాలంలో మీ గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అట్లాంటి మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి అవకాశం లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగం ఉన్నారు, పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు కానీ, మీ పెద్దలు కానీ వారి యొక్క సలహాలు తీసుకొని మీరు పెట్టుబడులు పెట్టగలుగుతారు. అవి మరింతగా రాణిస్తాయి. గతంలో తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ వ్యాపారంలో మరింతగా రాణించగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలతో వ్యాపారాన్ని చక్కగా సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో వారు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారండి. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో వాటిలో చక్కగా మీరు అన్ని విధాలుగా కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. చక్కటి ఆదాయాన్ని సంపాదించి రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా లాభాలతో వ్యాపారాన్ని ముందుకైతే నడిపించగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి సంప్రదింపులతో మీ వ్యాపారాన్ని లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానంలో మీరు మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత పనిభారం అనిపిస్తుంది. కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా సకాలంలో మీ బాధ్యతగా భావించి పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి పూర్తి చేసుకోగలుగుతారండి. మీ కుటుంబ సభ్యులు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ వారి ఇచ్చే మీకు సహాయ సహకారాలు కూడా మీకు ఎంతో సంతోషాన్ని కూడా కలుగజేస్తాయి. అన్ని విధాలుగా కూడా ఒక అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు
ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారం అనిపించినప్పటికీ కూడా సకాలంలో మీ పనులన్నింటినీ యథావిధిగా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికల్లా గౌరవప్రదమైన స్థానంలో మీరు వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా మీ వ్యాపార ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. చక్కటి లాభాలను చూడగలుగుతారు. గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో లాభాలతో చక్కగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తల వైవాహిక బంధంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు అయితే జరుగుతాయండి. మీరు కోరుకున్న విధంగా మీ జీవిత భాగస్వామి నుంచి ప్రతి విషయంలోనూ కూడా మీకు చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు ప్రతి నిర్ణయంలోనూ కూడా మీకు అండగా ఉండటం, వారు ప్రతి నిర్ణయాన్ని కూడా మీకు తెలియచేయటం, మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటికీ కూడా వారు ఆమోదం తెలపడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మానసికంగా ప్రశాంతంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా రాణిస్తుంది. చక్కగా మీరు పెద్దల సమక్షంలో ఏవైనా నిర్ణయాలను తీసుకోవటానికి అవకాశం అయితే ఏర్పడుతుంది. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోగలుగుతారు. 10 మంది మనస్సుల్లోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందగలుగుతారు. అనుకున్న దానికంటే చక్కగా మీ యొక్క గౌరవప్రదమైన స్థానం ఉన్నత స్థితికి చేరుకునే అవకాశం లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా చర్చలు జరగటం కానీ అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. అయితే ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.